యునైటెడ్ పోర్ట్ అండ్ డాక్ ఎంప్లాయీస్ యూనియన్, VDLB అండ్ డాక్ వర్కర్స్ యూనియన్ సెక్రటరీ. ఈ రోజుకి గత సంవత్సరం నుంచి విశాఖపట్నం పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోట్లాట జరుగుతూ ఉంది. అనేక నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. చైర్మన్ గారు స్పష్టమైన హామీ ఇచ్చారు, పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణ చేయమని చెప్పేసి. అయినా పైనుంచి కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం తప్పనిసరిగా ఈరోజు హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి 10 సార్లు ప్రయత్నం చేస్తా ఉంది. దానికి పెట్టే పెట్టుబడి ఓన్లీ 200 కోట్ల రూపాయలు. అంటే ఒక సంవత్సరం పాటు ఈరోజు సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇచ్చిన CSR నిధులు చూసుకునేటప్పుడు ఈరోజు విశాఖపట్నం పోర్టు అంతకంటే ఎక్కువేస్తా ఉంది. కనీసం CSR నిధుల నుంచి కూడా అభివృద్ధి చేయొచ్చు అని చెప్పేసి ఈరోజు CIT యూనియన్ కోరుతా ఉంది. ఇంత ముందు చాలా కాంక్రీట్ గా ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది, సూచనలు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు కొన్ని మెటీరియల్ అవి కొనడం జరిగింది. అయినా సరే ఈరోజు మళ్ళీ టెండర్స్ పిలిచే పని చేస్తా ఉన్నారు. ఇప్పటికే గతసారి 10 సార్లు టెండర్లు పిలిచారు, ఎవరూ రాలేదు, అక్కడ ఆందోళన జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు టెండర్ పిలిచే పని చేశారు. ఎప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం ఈరోజు హాస్పిటల్ అనేది ఒకసారి సున్నితమైంది. ఈరోజు ఏదైతే ఫ్యాక్టరీ యాక్ట్ ఉందో, ఫ్యాక్టరీ యాక్ట్ ప్రకారం కనీస సౌకర్యాలు, వెల్ఫేర్ యాక్టివిటీ చూడాలి బాధ్యత యాజమాన్యంది. అటువంటి యాజమాన్యం ఈరోజు వెల్ఫేర్ లో ఉంటున్న హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైంది. ఈరోజు వ్యాపారం చేయడం అనేది చాలా దుర్మార్గమైంది. ఎప్పటికైనా సరే లాభాలు 1000 కోట్ల రూపాయలు వస్తా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఈ రోజు మనం చూసుకునేటప్పుడు 780 కోట్ల రూపాయలు లాభం వచ్చింది. అంతకుముందు 480 కోట్ల లాభం వచ్చింది. మరి ఆ లాభాలు తెస్తున్న ఈరోజు కార్మికులకి, ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు కావచ్చు, క్యాజువల్ కావచ్చు, పర్మనెంట్ కావచ్చు, ఈ కార్మికులకి ఈరోజు కనీసం హాస్పిటల్ సౌకర్యం కల్పించకుండా ఈరోజు వ్యాపారం చేయాలని చూడడం చాలా దుర్మార్గమైంది. ఎప్పటికైనా టెండర్ రద్దు చేయాలి, హాస్పిటల్ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి ఈరోజు CIT ఆందోళన చేస్తా ఉంది. ఎప్పటికీ ఆ రకంగా చేయకపోతే మాత్రం ఇక్కడుండే రాజకీయ పార్టీ నాయకులు కూడా ఇప్పటికే ముట్టడి చేయాలని చెప్పేసి నిర్ణయం చేశాం. అటువంటి పరిస్థితి వస్తే మొత్తం సమ్మెకు కూడా వెళ్ళాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఇప్పటికైనా పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి కోరుతున్నాం. సంవత్సరం నుంచి వర్కర్స్ పోట్లాడుతున్న హాస్పిటల్ ప్రైవేటీకరణ ఆపడం దుర్మార్గం. 40,000 మంది ఆరోగ్యాలు చెలగాటం దుర్మార్గం. 40,000 మంది ఆరోగ్యాలతో చెలగాటం దుర్మార్గం. పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణ ఆపాలి. పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణ ఆపాలి. ఈ రోజు చూస్తున్న టెండర్స్ అన్ని రద్దు చేయాలి. ఈ రోజు ఓపెన్ చేస్తున్న టెండర్ అన్ని రద్దు చేయాలి. ఈ రోజు ఓపెన్ చేస్తున్న టెండర్ అన్ని రద్దు చేయాలి. జిందాబాద్ CIT. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.